Hi guys, welcome to our channel Science Data, that is studying case not complex. In our previous videos we are discussing about auto cycle concept. మనం ఏం చేసాం ఆ వీడియోస్లో ఆటో సైకిల్ అనేది ఏంటి, ఆ సైకిల్ ఎఫిషియన్సీ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూసాం. ఈ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్ ఈస్ గివెన్ బై ద స్టోక్ అండ్ బోర్ ఆఫ్ ఎ 4-stroke spark ignition engine are 250 mm and 200 mm respectively. The clearance volume is 0.001 meter cube. If the specific heat ratio is gamma is equal to 1.4, the air standard cycle efficiency of the engine is అని చెప్పేసి అడుగుతున్నారు. Here we seen two different terms. Those are stroke and bore. So here stroke is nothing but length of engine కాదు, length of engine traveled in cylinder. ఓకే, మీకు డయాగ్రామాటిక్గా చూపిస్తే ఇంకా అర్థమవుతుంది, చెప్తా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే బోర్. బోర్ ఈజ్ నథింగ్ బట్ డయామీటర్ ఆఫ్ ఇంజన్ ఆర్ పిస్టన్. సో ఇంజన్ డయామీటర్నే బోర్ అని చెప్పేసి చెప్తాం. సో మనకి ఇంజన్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇది సిలిండర్, ఈ లోపల మనకి ఇంజన్ అనేది ఉంటుంది, అది పిస్టన్ పిన్, ఇది కనెక్టింగ్ రాడ్, ఇదేమో క్రాంక్ పిన్, దీంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సో ఇది మనకి ఎగ్జాక్ట్గా ఈ పైన ఏముంటాయి, మనకి ఇన్లెట్ వాల్వ్, అవుట్లెట్ వాల్వ్స్ ఉంటాయి. ఐసీ ఇంజన్కి అయితే స్పార్క్ ప్లగ్ ఉంటుంది, డీజిల్ ఇంజన్కి అయితే ఫ్యూల్ ఇంజెక్టర్ ఉంటుంది. సో ఇది ఇన్లెట్ వాల్వ్, అవుట్లెట్ వాల్వ్. ఓకే, సో ఇది ఎంటైర్ ఇంజన్. ఇదేం చెప్పాం, కనెక్టింగ్ రాడ్. దిస్ వన్ ఈజ్ సిలిండర్, ఈ లోపల ఉంది ఇదేంటి, పిస్టన్. ఇది పిస్టన్ హెడ్, అది ఓకే. ఇదేంటంటే పిస్టన్ పిన్, అండ్ ఇది క్రాంక్ పిన్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, మనకి స్ట్రోక్ బోరు తెలియడానికి. ఇక్కడ స్ట్రోక్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే, ఈ పిస్టన్ అనేది ఏమవుతుంది, టు అండ్ ఫ్లో మోషన్ అవుతుంది కదా, ఇది ఇలా తిరుగుతున్నప్పుడు, అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంతవరకు ట్రావెల్ చేయగలుగుతుందో, దట్ ఈస్ కాల్డ్ స్ట్రోక్. దీన్ని మనం ఎల్తో రిప్రజెంటేషన్ చేస్తాం. దీని యూనిట్స్ వచ్చేసి ఎంఎం కానీ మీటర్స్లో కానీ చెప్తాం. ఓకే, అందుకే మనకి ఇక్కడ స్ట్రోక్ అనేది ఎలా ఇచ్చారు, 250 mm ఇచ్చారు. ఇది క్లియరే కదా. నెక్స్ట్ బోర్. బోర్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ద పిస్టన్. సో ఇదే కదా పిస్టన్, ఆ పిస్టన్ యొక్క డయామీటర్నే బోర్ అని చెప్పేసి చెప్తాం. అది కూడా మనకి ఎంఎం కానీ మీటర్లో కానీ కొలుస్తాం. సో డయామీటర్ ఆఫ్ ద ఇంజిన్. ఓకే, సో ఇవి వచ్చాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మనకి సైకిల్ ఎఫిషియన్సీ అడుగుతున్నారు. ఇందులో ఎక్కడ కూడా మనకి వాళ్ళు ఆటో సైకిల్ అని చెప్పేసి మెన్షన్ చేయలేదు. మనం ఆటో సైకిల్ అని చెప్పేసి ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామంటే, స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్స్ ఈజ్ నథింగ్ బట్ పెట్రోల్ ఇంజన్స్. పెట్రోల్ ఇంజన్స్ అనేది దేని మీద వరకే పనిచేస్తే ఆటో సైకిల్. ఆ విధంగా మనకి ఇది ఆటో సైకిల్ అని చెప్పేసి మైండ్లో స్ట్రైక్ అవ్వాలి. ఓకే, నౌ ఇప్పుడు తీసుకోండి, గివెన్ డేటా ఏమి ఇచ్చారు మనకి అంటే, స్ట్రోక్ ఇచ్చారు. స్ట్రోక్ ఈజ్ నథింగ్ బట్ మీకు ఆల్రెడీ చెప్పాను, లెంత్ అని చెప్పేసి. లెంత్ ఆఫ్ సిలిండర్ ఆర్ లెంత్ ఆఫ్ పిస్టన్ ట్రావెల్డ్ ఫ్రమ్ టాప్ డీడ్ సెంటర్ టు బాటమ్ డీడ్ సెంటర్. సో అది ఎంత ఇచ్చారు, లెంత్ అంటే 250 mm ఇచ్చారు. నెక్స్ట్ బోర్ ఇచ్చారు. బోర్ ఈజ్ నథింగ్ బట్ డయామీటర్ ఆఫ్ ద పిస్టన్, ఎంత 200 mm ఇచ్చారు. వీటికి తోడు ఇంకేమి ఇచ్చారు, రెస్పెక్టివ్లీ ద క్లియరెన్స్ వాల్యూమ్ వీసీ. క్లియరెన్స్ వాల్యూమ్ అని రాస్తున్నాను, ఎంత ఇచ్చారు, 0.001 మీటర్ క్యూబ్ ఇచ్చారు. ఓకే, ఇంకా స్పెసిఫిక్ హీట్స్ ఇచ్చారు. స్పెసిఫిక్ హీట్ రేషియో గామా 1.4 అండ్ ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ క్యాల్కులేట్ చేయమని చెప్తున్నారు. మన దగ్గర ఉన్నవైతే ఇవి. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డెరైవ్ చేస్తాం. ఎఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ ఆటో సైకిల్ది 1-1/r⁻⁻1. సో ఇది ఆటో సైకిల్ అని రాసుకోండి. ఇది మనకు కావాల్సింది. మన దగ్గర ఏమున్నాయి ఇప్పుడు అంటే, ఈ గామా ఒకటే ఉంది, అదేంటి 1.4. ఇంకా మనకు కావాల్సినవి ఏంటంటే ఈ రేషియో, ఇది కావాలి. హియర్ ఆర్ ఈజ్ నథింగ్ బట్, ఇది గామా ఇది ఆర్, కన్ఫ్యూజ్ అవ్వకండి. హియర్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, కంప్రెషన్ రేషియో. సో కంప్రెషన్ రేషియో ఈజ్ నథింగ్ ఏంటంటే విఎస్ ప్లస్ విసి బై విసి. దిస్ ఈజ్ కాల్డ్ కంప్రెషన్ రేషియో. హియర్ విసి ఈజ్ ఏంటి, క్లియరెన్స్ వాల్యూమ్. మనకు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు క్లియరెన్స్ వాల్యూమ్ అంటే ఏంటి. ఇక మిగిలింది ఏంటి మనకి, విఎస్. హియర్ విఎస్ ఈజ్ స్వెప్ట్ వాల్యూమ్. స్వెప్ట్ వాల్యూమ్ మీన్స్ ఏంటంటే, ఈ పిస్టన్ అనేది టాప్ డీడ్ సెంటర్ నుంచి బాటమ్ డీడ్ సెంటర్కి డిస్ప్లేస్ అవుతుంది కదా, ఇది అవుతున్నప్పుడు ఎంత ఏరియాని కవర్ చేస్తుందో, దట్ ఈస్ కాల్డ్ స్వెప్ట్ వాల్యూమ్. ఓకే, అది క్యాల్కులేట్ చేయాలి. సో వీసీ అనేది క్లియరెన్స్ వాల్యూమ్. క్లియరెన్స్ వాల్యూమ్ అనేది ఏంటంటే, ఇప్పుడు కూడా పిస్టన్ అనేది ఈ హెడ్ వరకు కూడా రాదు, ఇంతవరకు మాత్రమే వస్తుంది. హియర్ సమ్ క్లియరెన్స్ చూసారా, దట్ ఈస్ కాల్డ్ క్లియరెన్స్ వాల్యూమ్. ఓకే,
ఇప్పుడు మనం ఈ విఎస్ అనేది కాల్కులేట్ చేసుకుంటే ఆ విఎస్ నుంచి మనకి కంప్రెషన్ రేషియో ఫార్ములాలో ఈ విఎస్ నుంచి మనకి కంప్రెషన్ రేషియో వస్తుంది. ఆ కంప్రెషన్ రేషియో తీసుకెళ్ళి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే దాన్ని వీ గెట్ ఆటో సైకిల్ ఎఫిషియన్సీ. అదేవిధంగా చాలా చూద్దాం. విఎస్ ఈజ్ ఈక్వల్ టు 5/4 d స్క్వేర్ ఇంటూ లెంత్, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏరియా ఇంటూ లెంత్ అనమాట. హియర్ ఏరియా ఈజ్ 5/4 d స్క్వేర్. ఓకే, సో మనకి డి అంటే తెలుసు ఆల్రెడీ, 4 ఇంజన్ డయామీటర్ అని చెప్పేసి అదే మనకి ఇచ్చారు, లెంత్ కూడా ఇచ్చారు. ఇవి రెండు కాల్కులేట్ చేసుకుంటే మనకి స్వెప్ట్ వాల్యూమ్ వచ్చింది ఎంత, 7853,981.64 వచ్చింది. ఇది ఎంఎం క్యూబ్లో వచ్చింది. బట్ మనకి వీసీ అనేది ఎలా ఇచ్చారు, మీటర్ క్యూబ్లో ఇచ్చారు. సో ఉంటే రెండు సేమ్ యూనిట్లో ఉండాలి, అప్పుడే మనకి ఈ ఈక్వేషన్ అనేది టాలీ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం ఎంఎం క్యూబ్ని మీటర్ క్యూబ్లో మార్చుకుందాం. అదేవిధంగా మార్చుకోవాలంటే ఈ ఎంటైర్ థింగ్ ఉంది కదా, ఇది ఎంటైర్ థింగ్ బై 9 చేయాలి, 10⁻⁹ చేయాలి. అప్పుడు మనకి మీటర్ క్యూబ్ వస్తుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, Vs is equal to 7.853 into 10⁻⁻³ మీటర్ క్యూబ్లో వచ్చింది. ఓకే, ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ స్వెప్ట్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది క్లియరెన్స్ వాల్యూమ్ కన్నా. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. మనకి 7.853 వచ్చింది కదా, ఇదేంటిది స్వెప్ట్ వాల్యూమ్ మైనస్ మన క్లియరెన్స్ వాల్యూమ్ ఎంత ఇచ్చారు, 0.001. వెయిట్, 0.001. సో మనకి ఎంత డిఫరెన్స్ ఉందో, 6.853 ఉంది. అంటే విఎస్ ఎక్కువ ఉంది మనకి వీసీ కన్నా. సో మనకు వచ్చింది కరెక్టే. ఓకే, ఇప్పుడు ఈ విఎస్ని వీసీని తీసుకెళ్ళి కంప్రెషన్ రేషియోలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే దాన్ని వీ గెట్ కంప్రెషన్ రేషియో. ఏంటది, విఎస్ ఎంత వచ్చింది మనకి, 7.853 ఇంటూ 10⁻⁻3. ఓకే, ప్లస్ వీసీ అంటే 0.001 బై వీసీ మళ్ళీ ఎంత, ఇదే కదా 0.001. ఇప్పుడు చూడండి, సో మన దగ్గర ఆల్రెడీ ఇది ఉంది కదా, దీనికి మళ్ళీ 0.001 యాడ్ చేయాలి. ఇది మనకు వచ్చిన స్వెప్ట్ వాల్యూమ్, దీనికి మళ్ళీ క్లియరెన్స్ వాల్యూమ్ యాడ్ చేయాలి, డివైడెడ్ బై క్లియరెన్స్ వాల్యూమ్ 8.85 వచ్చింది మనకి. ఇది ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8.85. దీనికైనా యూనిట్స్ ఉంటాయా, ఉండవు. ఎందుకంటే పైదానికి ఎంఎం క్యూబే, కిందానికి మీటర్ క్యూబే, కిందానికి మీటర్ క్యూబే, రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఏముండదు. ఇది రేషియో కాబట్టి దేర్ ఈజ్ నో యూనిట్స్. దిస్ ఈజ్ కాల్డ్ కంప్రెషన్ రేషియో. ఓకే, మనకు దీంతో ప్రాబ్లం అనేది అయిపోలేదు. ఇప్పుడు ఈ వాల్యూ తీసుకెళ్ళి మనం ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే దెన్ వీ గెట్ ఆటో సైకిల్ ఎఫిషియన్సీ. సో మనకి అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వేస్తున్నాను 1 - 1 బై ఎంత వచ్చిందని కరెంట్ కంప్రెషన్ రేషియో 8.85 హోల్ పవర్ గామా అంటే ఎంత ఇచ్చారు, 1.4 ఇచ్చారు. సో 1.4 - 1 దెన్ వీ గెట్ ఆన్సర్ ఎంత వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.